హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి టేస్టీగా ఉండేటటువంటి నాన్ వెజ్ని తలపించేటటువంటి వెజ్ కర్రీ. అది కూడా నేను చేసినట్టుగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వాటితో పాటుగా వెల్లుల్లి కారంతో కొయిటాకు కూర, అలాగే మా వారి ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య అలసందల్ని ఇలాగ ఒలుస్తూ ఉందండి. ఈ నడుమ కొంచెం నేను వీడియోలో చూపించటం లేదు కదా, అందరూ బామ్మగారు ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉన్నారండి. అత్తయ్య గారు ఏంటంటే కొంచెం దిగులు పెట్టుకొని ఉన్నారండి. ఇంకా ఇక్కడ కూర్చొని మా వారికి చెప్తూ ఉంటారనమాట, ఆ చెట్టుకు నీళ్ళు పట్టు, ఈ చెట్టుకు నీళ్ళు పట్టు అని చెప్తూ ఉంటారు. మా వారు పడుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఎట్టకేళ్ళకైతేనేమి అలసందలన్నింటినీ ఇలాగ ఒలిచి ఇచ్చేశారు. ఇంకా నేనైతే ఇవి కొంచెం నీళ్ళలో నానబెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత మనకి మామూలుగా శనివారం కానీ ఆదివారం కానీ వచ్చింది అంటే కంపల్సరిగా మనకు అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కదా, అలాగనే అత్తయ్య కూడా అత్తయ్య వాళ్ళ మేనకోడలు కంపల్సరిగా ఫోన్ చేస్తూ ఉంటారండి. ఇంకా అయితే చెప్తూ ఉంది, దిగులు పెట్టుకోవద్దత్త, మీరే చాలా గట్టి వాళ్ళు అని చెప్తూ ఉంది. ఆ దిగులు ఏంటంటే గాన అత్తయ్య వాళ్ళ చెల్లెలి భర్త అంటే మా చిన్నమామయ్య గారు స్వర్గస్థులయ్యారు కాబట్టి కొంచెం దిగులు పెట్టుకోయిందండి. సరిగ్గా అన్నం కూడా తినట్లేదన్నమాట. అందుకు అందరికీ అత్తయ్య కొంచెం చిక్కిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. నిదానంగా కోలుకుంటూ ఉన్నారండి. ఇంకా అయితే అత్తయ్యకి మర్చిపోవాలి అన్నట్టుగా మేనకోడల్ని ఇలాగ ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు మన బంధువులు మనకి ఫోన్లు చేయడం చాలా మంచిదండి. ఎవరికైనా కూడా మనకు సంతోషంగా ఉన్నప్పుడు ఫోన్లు అవసరం లేదండి. కష్ట సుఖాలు మనకి బాధ కలిగినప్పుడు మనకి ఎవరైనా ఫోన్ చేసి పరామర్శిస్తే ఆ బాధ అనేది మనకి ఇట్లాగనే మాయమైపోతూ ఉంటుంది కదా, మీరేమంటారు? అలాగే ఇక్కడ మీరు గమనించారో లేదో, నేను దేవుడి దగ్గర సీతాఫలం పండు అలాగే జామ పండు అండి, ఈ 2 పండ్లు చెట్టు మీద మాగినటువంటివి. అయితే మా చెల్లెలు కంపల్సరిగా అత్తయ్యకి ఇష్టం కదా, అత్తయ్యకి సీతాఫలం పండు అన్న జామ పండు అన్న చాలా ఇష్టం అండి. ఆ 2 పండ్లు అత్తయ్యకి ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు. సరే మనం దేవుడి దగ్గర పెట్టి ప్రసాదంగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా ఈరోజైతే పూజ సింపుల్గా ఇలాగా మా చెల్లి వాళ్ళ తోటలో ఉన్నటువంటి పూలతో ఇలాగ అలంకరించుకొని ఈ విధంగా ప్రసాదంగా సీతాఫలం పండు జామ పండు పెట్టేసి ఇలాగ పూజ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి టేస్టీగా ఉండేటటువంటి అలసందల కర్రీ అండి. ఫస్ట్ వాటిలోకి నేను ఒక 3 టమాటా పళ్ళను ఇలాగ కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చాను. ఇంకా ఆ తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవి ఒక చిన్న రోట్లో ఇలాగ వేసేసి వాటితో పాటుగా 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసేసి ఈ విధంగా అప్పటికప్పుడు దంచుకుంటున్నానండి. ఇలాంటి కర్రీస్కి అలసందలకు కానీ పచ్చిశనగలకు కానీ మనం అప్పటికప్పుడు మసాలా అంటే అల్లం వెల్లుల్లి బాగా దంచి వేసామనుకో చాలా రుచికరంగా ఉంటుంది. పూర్తి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఇలాగ దంచుకుంటూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని మనము ఈ కర్రీ కుక్కర్లో చేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 4 లవంగాలు, ఒక 2 దబ్బల చెక్క, ఇంకా వాటితో పాటుగా బిర్యానీ ఆకు, అలాగే మనము దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి కొంచెం సేపు నూనెలో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల మంచి సువాసన అనేది వస్తుందండి. అసలు మనం ఆల్రెడీ మొదలు పెట్టాము అంటే నిజంగా ఎంత వాసన వస్తుందంటే, మనం ఏంటంటే కానీ ముందే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం అడుగంటుతుంది, కానీ అలాగే వేయించి మనం ఆనియన్స్ వేసుకోవటం వల్ల కూడా ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుందండి. అయితే మనం మాడిపోకుండా ఇలాగ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా వాటితో పాటుగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు కూడా వేసేసాను. ఇంకా ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కొంచెం ఇలాగా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమము ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వీటిలోకి తగినంత ఉప్పు, అలాగే కొంచెంగా కారము, ఇంకా వాటితో పాటుగా పసుపు వేసేసి ఇలాగా బాగా వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం సేపు మూత పెడదామండి. ఇంకా ఇప్పుడు వీటిలోకి మనం ఏం చేయాలంటే, ఎంత అయితే అలసందలు ఉంటాయో వాటిలో కొంచెం ఒక పావు భాగం తీసేసుకొని అలసందల్ని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు చూడండి, మూత తీసేసాను కదా, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంక ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత
మనము కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నటువంటి అలసందల్ని అందులోనే వేసేసాను. అలాగే మనం కొంచెం సేపు నానబెట్టుకున్నాం కదా, ఆ అలసందల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం సేపు మగ్గపెట్టుకున్న తర్వాత మనం చూసుకోవాలండి, ఇది అన్నంలోకా అలాగే జొన్న రొట్టెలోకా చపాతీలోకా అని చూసుకొని మనము ఎలాగ గ్రేవీ ఉండాలి అనేది చూసుకొని చేసుకోవాలి. అయితే నేను అన్నంలోకి పప్పు రసం చేయలేదండి, ఓన్లీ అలసందల కర్రీ మాత్రమే చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ ఒక్కసారి అలాగ కలియబెట్టాను. ఇంకా వాటితో పాటుగా ఎండు కొబ్బర, ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బర వేసేసాను. ఇంకా వాటితో పాటుగా 1 స్పూను ధనియాల పొడి, అలాగే కొంచెంగా జీలకర్ర పొడి, ఇంకా వాటితో పాటుగా మామూలుగా పల్లీల పొడి ఉంటుంది చూడండి, అది 1 స్పూను వేసేసాను. మనకు పల్లీల పొడి వేయటం వల్ల కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత పండు చూడండి, అసలు నిజంగా తింటే సీతాఫలం పండు చెట్టు మీద పండు మాగిన తర్వాత తీసుకొని తినడమే మంచిదండి. అంత రుచికరంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. ఎంతమంది సీతాఫలం పండు చెట్టు మీద మాగిన పండుని తిన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అసలు అక్కడ చూడండి ఎంత బాగుందో. ఎంతమందికి సీతాఫలం పండ్లు ఇష్టం అండి? నాకైతే ప్రాణం అండి. అసలు కూర్చుంటే ఎన్ని పండ్లు తింటానో కూడా గుర్తుండదు, అలాగ తింటూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం ముక్క టేస్ట్ చేసి చూపిస్తూ ఉన్నాను, అత్తయ్యకి మాత్రం ఇచ్చేస్తున్నానండి. చాలా బాగుంది. అసలు నోరు కలగజేసుకున్నాం అనుకో పండుని ఇడ్చలేమండి, అలాగనే తింటూ ఉంటామన్నమాట. ఇవి కానీ కందికాయలు కానీ అలసందకాయలు కానీ. సో మాకు కొంచెం అలవాటు లేండి అలాగా తినటము. ఇంకా ఆ తర్వాత విజిల్ పోయింది, చూసారా ఎంత బాగా మంచి కలర్ వచ్చింది కదా. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఈ కర్రీ. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు మనం మూత తీసేసినాక మగ్గపెట్టుకొని బుడగలు వచ్చేంత వరకు అలాగ బాగా మగ్గపెట్టి చివర్లో తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కాస్త ఉప్పు వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెడుతూ ఉన్నానండి. చూడండి టోటల్గా అలసందల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే అరిటాకులు మొన్న తెచ్చుకున్నామండి, అరిటాకుల్ని కూడా ఎలా స్టోరేజ్ చేసుకోవాలని కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఒకేసారి తెప్పించుకుంటే నేను మాత్రం అన్ని ప్లేట్ పెట్టేసి రౌండ్గా కట్ చేసుకొని టిష్యూ పేపర్ కింద వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. చాలా బాగుంటుందండి. అరిటాకులలో అన్నము రసం వేసుకున్నా ఇలాగ కర్రీ వేసుకొని తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. అయితే ఈరోజు ఏంటంటే మామూలుగా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నాను కదా, ఇంకా 11:30కే భోంచేసేసానండి. ఇంకా అత్తయ్య వాళ్ళు మాత్రం కొంచెం లేటుగా వచ్చి భోంచేస్తారనమాట. ఇంకా అత్తయ్య కూడా 11 అయిన తర్వాత నుంచి వెళ్ళి తినమ్మా తినమ్మా అని చెప్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత అత్తయ్య కూడా కర్రీ వేసుకున్నారు, అన్నం వడ్డిస్తూ ఉన్నానండి. ఇలాగా శనగల కర్రీ అయితేనేమి అలాగే అలసందల కర్రీ అయితేనేమి, కొంతమంది కందిపప్పు కూడా నానబెట్టుకొని చేసుకుంటారండి కందిపప్పుతో. అది కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి కర్రీస్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ సరిత వాళ్ళు బేళ్ళ పాయసం పంపించారండి. సో అది అత్తయ్యకి చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే వయసు వస్తుంది కదా, అరగదు అనే ఉద్దేశంతో కొంచెంగా పెట్టేసి కాస్త నెయ్యి వేసేసాను. ఇంకా ఆ తర్వాత రోజు ఉదయమే లక్కీ ప్లాంట్కి నీళ్ళు ఇలాగా స్ప్రే చేసేదానండి. ఈ లక్కీ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక వీడియోలో చేసి పెట్టాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. చెట్టు చూడండి ఎంత బాగుంది కదా. మెయిన్గా మనము వీటి జాగ్రత్తలు తీసుకున్నామనుకో చెట్టు ఆరోగ్యంగా ఉంటుందండి. అయితే ఉదయమే మనము నీళ్ళు ఇలాగా స్ప్రే చేస్తే సరిపోతుంది. కానీ ఈరోజు శనివారం కదా, పటాలు కడుక్కోవడం ఇలాగ పని ఉంటుంది కదండి, కాబట్టి కొంచెం లేటుగా చేశాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సాయంత్రం ఏం చేశానంటే మామూలుగా వెల్లుల్లి కారంతో తోటకూర కర్రీ అండి. మేము ఎక్కువగా కొయిటాకు అంటాము ఈ ఆకును. ఇలాగ చేయండి ఒక్కసారి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా కూడా ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాత కొంచెం ఆరబెట్టుకొని ఇలాగ కట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగనే నేను కూడా చేశానండి. అయితే ఈ తోటకూరని ఇలాగా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది, మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. మనము సన్నగా కట్ చేసుకోకుండా పెద్ద పెద్దగా ఆకులు వేసామనుకో ఇట్లా సాగినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇంకా ఇప్పుడైతే తోటకూరను మొత్తం అంతా ఇలాగా కట్ చేసేసాను. మీ ఇంట్లో శనివారం ఏ ఏ వంటకాలు చేశారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కువ శాతం మా సైడు పులగం పచ్చడి అలాగా చేస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు అలాగనే ఉండకుండా ఈసారి కొంచెం వెరైటీగా ఇలాగా చేసుకున్నాము. అయితే వీటిలోకి ఫస్ట్ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలి అంటే ఒక 10-12 వెల్లుల్లిని వేసేసాను.
ఇంకా వాటితో పాటుగా ఉప్పు, కారము, జీలకర్ర ఇలాగ వేసేసి కొంచెం అన్నీ సరిబలంగానే వేసానండి. అలాగ వేస్తేనే బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఈ చిన్న రోట్లోనే దంచుతూ ఉన్నాను. నేనైతే ప్రతిదీ చిన్న రోట్లోనే దంచుకుంటానండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా లోకల్గా జ్యోతి స్వరూప్ అనే షాప్లో తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక బాండి పెట్టేసుకొని వాటిలో నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా పోపు గింజలు, అలాగే కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలాగా కట్ చేసి వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత వాటిలోకి కాస్త ఉప్పు వేసేసాను. ఇంకా ఇవి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం కూడా అందులోనే వేసేసాను. వీటిలో వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర అంతేనండి. ఇలాగా మనం అప్పటికప్పుడు దంచి ఇలాగ వేసేసి ఆనియన్స్కి పట్టుకునే విధంగా బాగా వేయించి ఆ తర్వాత కొంచెంగా పసుపు వేసేసి బాగా కలియబెట్టుకోవాలండి. ఆకుకూర వేసి వెల్లుల్లి కారం వేసామనుకో సరిగ్గా కలవదనమాట. అలా కాకుండా నూనెలోనే ఇలాగ వెల్లుల్లి కారం వేసేసి కలియబెట్టామనుకో చాలా బాగుంటుంది. చూడండి బాగా కలిసిపోయింది. ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆకుకూరని ఇలాగ వేసేసుకోవాలి. అప్పట్లో మాకు చిన్నప్పుడైతే అసలు కొయ్యటాకు అంటాం కదండి, పల్లెటూర్లలో జొన్నలు మనం పెట్టేసి కొయ్యటాకును కొనుక్కొచ్చుకునే వాళ్ళము. ఈ జ్ఞాపకం ఎంతమందికి గుర్తుంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇలాగ మొత్తం అంతా కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గ పెట్టుకొని ఆ తర్వాత చూడండి ఎంత బాగుంది కదా. ఇలాగ పొడి పొడిగా రావాలండి. మెయిన్గా ఆకుకూరకి కాస్త ఉప్పు తక్కువిచ్చే వేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేస్తే సరిపోతుంది. కాస్త ధనియాల పొడి వేసేసి ఇలాగ కలియబెడుతూ ఉన్నాను. ఈ కర్రీ మామూలుగా దీన్ని కర్రీ అనొచ్చు, మనం వేపుడు అనుకోవచ్చండి. జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మూత మూసేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత చపాతీలు చేసేసానండి. చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో. మనము చపాతీ పిండి పిసికేటప్పుడు ఒకటేసారి నీళ్లు పోసి కలపకుండా కొంచెం కొంచెంగా పోసి కలిపామనుకో ఆ పిండిలో నీళ్ళు అనేది ఎక్కువగా పీల్చుకొని ఆ తర్వాత మనం ఇలాగ చపాతీ చేస్తే చాలా బాగా పొంగుతాయండి. అప్పుడు మనకు చాలా స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట. చూసారా చపాతీలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత ఇంకొక అరిటాక్ తీసుకొని వాటిలో కర్రీ పెట్టేసి ఆ తర్వాత చపాతీ పెట్టేశాను. చూడండి చపాతీ ఎంత స్మూత్గా ఉంది కదా, పొరలు పొరలుగా వచ్చాయి చూడండి. ఆల్రెడీ అందరికీ తెలుసు చపాతీలు ఎలా చేయాలి అనేది. కానీ మనం చపాతీ పిండి తడిపేటప్పుడు ఒకటేసారి నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం పోస్తే సరిపోతుంది. చూడండి ఇలాగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లి కారంతో చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడైతే నేను తింటూ ఉన్నాను. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అస్సలు మనం ఒక్క నిమిషం కూడా వంటగదిలో ఉండలేకున్నామండి. చెమటలు పడుతూ ఉన్నాయి. చాలా విసుగొస్తూ ఉంది కదా. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజండి మా వారి వాళ్ళ ఫ్రెండ్ కూతురిది పెళ్ళి ఉందన్నమాట. అయితే నేను ముహూర్తానికి మాత్రమే పోతూ ఉన్నాను. ఇంకా నేను అలాగే మా వారి ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ కూడా వస్తూ ఉన్నారు. జయక్క ఇంకా ఇంకొక అక్క అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళేసరికి ఇక్కడ ఉమ్మమ్మయ్య అండి. మేము అవుకులో మా అత్తమ్మ వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్నారు. నేను మాత్రం ఒక 7 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను. ఇంకా వెళ్ళంగానే అమ్మయ్య బ్రాహ్మించండి, ఏమమ్మయ్య బాగున్నావా అంటే ఎన్ని రోజులకు వచ్చావమ్మా అని చెప్పేసి గొనుగుతూ ఉంది. ఇంకా అందరం ఇలాగా మంగళ స్నానం చేపించారండి. మేము వెళ్ళేసరికి అక్కడ నలుగు అయిపోయిందనమాట. సరేలే పోయిన తర్వాత ఏదో ఒకటి మనమైతే పార్టిసిపేట్ చేసి బాగా మంచిగా ఎంజాయ్ చేయాలి కదండి. నేనైతే అలాగనే ఉంటానండి. హ్యాపీగా కొంతసేపు కానీ కూర్చొని చక్కగా ఇంటి దగ్గర పనులన్నీ ముగించుకొని వెళ్తాను. ఇంకా ఇంటి దిగులు పెట్టుకోనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తంపుగా ఉండేసి వస్తానన్నమాట. మీరు కూడా అలాగనేనా? నేనైతే అలాగనేనండి. ఇంకా ఇక్కడ అందరూ వచ్చారు, ఒక దిక్కు సాంగ్స్ పెట్టేశారు. ఇంకా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు మాత్రము. ఇంకా ఇప్పుడైతే మొత్తం అందరు కలిసి ఇలాగ మంగళ స్నానాలు చేపిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దాము. వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. సువికస్తూరి రంగ సువికా వేటి రంగ సువిరామాభిరామ సువిలాలి శ్రీకరంబుగాను నేడు శివుని కళ్యాణమనుచు శ్రీ కళ్యాణమనుచు చేయుచుండిరి అంచెలంచెలు అరుగు వేసి పంచవన్నెల ముగ్గులెట్టి పంచవన్నెల ముగ్గు మీద పడతుల్ మూవురు
మేనమామ వచ్చినాడు, పట్టు చీర తెచ్చినాడు, కుంచెపోసి కట్టరమ్మ మోహనాంగికి. సువ్విక కస్తూరి రంగ సువ్విక వేటి రంగ సువిరామాభిరామ సువిలాలి. చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే నేను ముహూర్తం రోజు వచ్చాను, పెళ్లి రోజు మాత్రం మా వారు వచ్చారండి. ఆయనకి ఆఫీస్లో లీవ్ లేదనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిశారు కదా, ఏమమ్మ వెంకటేశ్వర రెడ్డి రాలేదని అడుగుతూ ఉన్నారు. రాలేదన్నా సాయంత్రం వచ్చి మీతో జాయిన్ అవుతారని చెప్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు పెళ్ళి, మాకు ఇంకొక పెళ్ళి ఉండిందండి. కాబట్టి ఇంకా ఒకేసారి గిఫ్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే మా వారి ఫ్రెండ్ మదన్న గారు ఇలాగా గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు, ఉంగరం ఇస్తున్నారండి. ఇంకా ఇక్కడ పక్కన అక్క ఉంది కదా, మాకు సీనియర్ అనమాట. మేము గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు బనియాన్పల్లెలో ధనలక్ష్మి అక్క సీనియర్. ఇంకా వీళ్ళు మాత్రం ఉంగరం ఇచ్చారండి, చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత నేను మొన్న చూపించాను చూడండి, నంద్యాలలో అన్సర్ జ్యువెలర్స్లో ఇలాగ గిఫ్ట్ వెండి సెట్ తీసుకొని వచ్చానని, అది ఇలాగ తీసుకొని వచ్చి ఒక ప్లేట్లో ఇలాగ అరేంజ్ చేసేసుకొని ఇస్తూ ఉన్నాను. నువ్వు పూజ చేసినప్పుడల్లా వెంకటేశ్వర రెడ్డి అంకుల్ని గుర్తు చేసుకోమా అని చెప్తూ ఉన్నాను. సరే ఆంటీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అలాగే మా వారి ఫ్రెండ్స్ అందరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా చాలా క్లోజ్గా ఉంటారండి. ఎల్లకాలం ఇలాగనే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పక్కిరయ్యన్న వాళ్ళ ఇంటికి దగ్గరలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇంతకుముందుకు నేను చాలాసార్లు చెప్పాను చూడండి, నాకు వంట నేర్పినేది అమ్మయ్య ఈశ్వరయ్య సారు, అమ్మయ్య ఇద్దరు, వాళ్ళ కూతురు ఇక్కడే ఉంటారనమాట. ఇంకా నేను సడన్గా వచ్చేసరికి అప్పటికప్పుడు గాజులు పూలు ఇలాగా జాకెట్ తాంబూలంగా ఇచ్చారు. నేను నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఈ అక్క పేరు వచ్చేసి శ్యామల అండి. వీళ్ళు అవుకులో కాఫీ పొడి అమ్ముతారనమాట. ఇంకా వాళ్ళ షాప్లో కాఫీ పొడి తీసేసుకొని నంద్యాలకు బయలుదేరామండి. ఇంకా ఇవాళ వీడియో చూశారు కదండి. తప్పకుండా నేను చెప్పినట్టుగా అలసందల కర్రీ అయితేనేమి, అలాగే వెల్లుల్లి తోటకూర కర్రీ అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి. అలాగే పెళ్ళి మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.